విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నారంటే, నాకు ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే. మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. సో ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ డబల్ ఇస్మార్ట్ మూవీ చూసి వచ్చాము. సినిమా పేరు కూడా మర్చిపోయాను, దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. సో డబుల్ స్మార్ట్ చూసి వచ్చాను ఇప్పుడే. సో హియర్ ఈజ్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్. అసలు సినిమాకి ఫస్ట్లీ నాకు సినిమా రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. వర్క్ చేస్తూ మధ్యలో నాకు బోర్ కొట్టి అసలు ఏమైనా సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ చూద్దామని తీస్తే నాకు సడన్గా డబుల్ స్మార్ట్ కనిపించింది. ఓకే క్రేజీ అనుకుని బుక్ చేసుకుని ఇంక వెళ్ళిపోయాం అలాగా. కానీ అది కంట పడకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఇట్స్ టూ లేట్ ఎనీవే. ఇన్ షార్ట్ వన్ లైన్లో చెప్పాలంటే నాకైతే పెద్దగా ఎక్కలేదు సినిమా. డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే దీని ముందు ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ గురించి మాట్లాడుకోవాలి. నా ఒపీనియన్లో ఇస్మార్ట్ శంకర్ ఆ మాత్రం ఆడడానికి రీజన్ వచ్చేసి ఫస్ట్లీ మెయిన్ రామ్ క్యారెక్టరైజేషను. అప్పటిదాకా రామ్ని అలాంటి క్యారెక్టర్లో చూడలేదు మనం. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం అయితే ఇచ్చి పడేశారు ఆ సినిమాకి సీరియస్లీ. అండ్ ఆ టైంకి మైండ్లో చిప్, మెమరీ ట్రాన్స్ఫర్ ఇదంతా యూనిక్ కాన్సెప్ట్ అండ్ కొత్త కాన్సెప్ట్. సో ఇవన్నీ మూవీకి ప్లస్ అయినాయి. సినిమాలో కొన్ని క్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నా సరే సినిమా ఇవి బాగా ప్లస్ అయ్యి ఓవరాల్ మూవీ బాగానే ఆడేసింది. బట్ ఈ పార్ట్కి వస్తులోకి గట్టిగా దెబ్బేసింది మ్యూజిక్. ఫస్ట్ సినిమాకి అది ఎంత స్ట్రెంత్ ఈ మూవీలో అంత వీక్నెస్. అది ఎక్కడ మీకు ల్యాండ్ అవ్వవు సాంగ్స్ కానీ లేకపోతే బీజిఎం కానీ. ఫస్ట్ సాంగ్ డబుల్ స్మార్ట్ సాంగ్ ఒకటి నాకు పర్సనల్లీ కొద్దో గొప్ప ఎక్కింది, మిగతావన్నీ పిచ్చ వీక్ అసలు. ఆడియో అయితే ఫస్ట్ హాఫ్ చాలా వరకు క్రింజ్ మ్యాక్స్ అనిపించింది నాకైతే. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది సీరియస్లీ చాలా చోట్ల. అండ్ సినిమా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం పికప్ అవుతుంది. సరే పికప్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది అనుకునే టైంకి ఒక సాంగ్ వస్తుంది, అప్పటిదాకా ఉన్న ఫ్లో మొత్తం పోతుంది. అండ్ చెప్పాను కదా మ్యూజిక్ అయితే మూవీకి ఎగనిస్ట్గా పనిచేసినట్టు అనిపించింది నాకైతే సీరియస్లీ. మూవీలో కొన్ని కీ సీన్స్ అయితే కనుక ఒక ఎమోషన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఒక్క చోటు కూడా మనకి ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యే టైం కూడా ఉండదు. సో చాలా ఫోర్స్డ్గా అనిపించింది నాకు అక్కడ కొంచెం. అది ఎమోషనల్గా ఉండాలన్నది డైరెక్టర్ ఇంటెంట్ ఏమో, కానీ మనకి అదే అసలు అలా అనిపించదు సీరియస్లీ. థియేటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఒకళ్ళొకళ్ళు చూసి నవ్వుకున్నారు సీరియస్లీ, ఏం చూస్తున్నాం మనం. అండ్ వీడియో స్టార్టింగ్లో పెట్టినట్టు పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, అదే స్టేజ్ మీద విజయేంద్ర ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు స్క్రిప్ట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసి నేను చెప్తాను అని. అలాంటిది ఏదో ఒకటి కొంచెం చేసున్నా బాగుండేది అనిపించింది నాకు సీరియస్లీ. కొన్ని సీన్స్కి కానీ ఇదంతా ఒక సెకండ్ ఒపీనియన్ ఆర్ సెకండ్ పర్స్పెక్టివ్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఎలివేట్ దోస్ సీన్స్ ఎ బిట్ బెటర్. అండ్ సినిమాలో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుందని చెప్పాను కదా. ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనం చూపించిందే, సంజయ్ దత్ గారి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారా మెమరీ అంతా, ఆ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుంటే ఇంకా సినిమా బాగుండేది. ఎందుకంటే నాకు సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన పార్టే అది. ఒకసారి ఆ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అది స్టార్ట్ చేసాక మైండ్లో జరిగే ఆ కాన్ఫ్లిక్ట్ దీనికి ఆ మెమరీకి. కానీ అది కోర్ ఫోకస్ కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా డిస్ట్రాక్షన్ మీద నడుస్తుంది.
అండ్ ఆల్సో మదర్ సెంటిమెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టుంటే ఇంకా బెనిఫిట్ అయ్యేది. అట్లీస్ట్ ఎమోషనల్‌గా ఒక కనెక్ట్ ఉండేది స్టోరీకి. అది గాకుండా ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఈ హీరోయిన్ ఎనకాల పడ్డు ఇదంతా సీరియస్‌లీ అదో క్రింజ్. అండ్ 'పూరి' గారు అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఈ మూవీలో గూడా అలీ గారికి ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంటది. క్రింజ్ అయితే అనిపించలేదు. బట్ స్టోరీకైతే ఏ పర్పస్ సర్వ్ చేయదు ఆ క్యారెక్టర్. యూ విల్ హావ్ ఫన్ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా. 'రామ్‌కి' జెన్యూన్‌గా ఒక సక్సెస్ గాని, ఒక మంచి హిట్ వస్తే చూడాలని నాకు చాలా ఉంది. ఎందుకంటే నాకు చాలా మూవీస్ ఇష్టము 'రామ్‌వి'. 'దేవదాస్' గాని, 'రెడీ' గాని, 'కందిరీగ' గాని, 'జగడం' గాని, 'ఉన్నదొకటే జిందగీ' ఇలాంటివన్నీ గూడా నాకు చాలా ఇష్టము 'రామ్' మూవీస్. నేను 'శైలజ' గాని ఇవన్నీ. ఇన్ ఎ వే ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్ టు సీ ఈ మధ్యన 'స్కంద' గురించయితే ఇంకా అసలు ఇప్పటికొచ్చి చూసే ధైర్యం గూడా సరిపోలేదు నాకది. అండ్ ఇప్పుడు 'డబుల్ స్మార్ట్' ఇట్స్ ఎ బిట్ డిసప్పాయింటింగ్. అండ్ ఆల్సో మన 90s కిడ్స్ అందరూ 'పూరి జగన్నాథ్' గారి మూవీస్ చూసి పెరిగిన వాళ్ళం మనం. 'పోకిరి' గాని, 'శివమణి' గాని, 'బిజినెస్ మ్యాన్' గాని, 'టెంపర్', 'ఇడియట్' ఇట్లా 'శ్రావణి సుబ్రహ్మణ్యం' ఇవన్నీ ఐకానిక్ మూవీస్ అన్నీ చూసాము. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్ టు సీ ద కైండ్ ఆఫ్ మూవీస్ హీస్ మేకింగ్ దీస్ డేస్. అండ్ ఒకప్పుడు 'పూరి' మ్యాజిక్ మిస్ అవుతున్నాం బేసికల్లీ. సో ఇదనమాట మా 'డబుల్ స్మార్ట్' రివ్యూ. సీరియస్లీ 'రాపో' ఇంకా 'పూరి జగన్నాథ్' కమ్‌బ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. బట్ ఈ మూవీ అయితే అది అవ్వదు. సో we hope you liked our review and we'll see you back with another one.